హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా ఊర్లో దగ్గరలో ఉన్న ఇందుపల్లి అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంకి వచ్చాను. చాలామంది చెప్పారు ఇక్కడ మంచి మంచి ఆవులు ఉంటాయంట. ఒక ఆయన దాదాపు ఒక 40-50 ఏళ్ళ నుంచి కంటిన్యూ ఇదే బిజినెస్ చేస్తున్నారు. చాలామంది ఈయన దగ్గరకు వచ్చి దూడలు కొనుక్కెళ్తారంట. మంచి మంచి వెరైటీ ఆవులన్నీ ఉంటాయంట. దాని గురించి నేను ఒకసారి వీడియో తీసి మీకు చాలామందికి చూసుకుంటారో లేదో సరదాగా చూపిద్దామని చెప్పేసి వచ్చాను. ఇదిగోండి, ఆయన ఏం చెప్పారంటే, ఆయన పేరు రామ్మోహన్ రావు గారు. ఇందుపల్లిలో ఉంటారు ఆయన. దగ్గరలోనే ఆయన సొంత స్థలంలోనే ఇది కట్టుకున్నారు. అన్నిటికంటే ఫస్ట్ ఈ ఆవును తెచ్చుకున్నారంట. ఇదిగోండి, ఈ ఆవును కదా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆవును తెచ్చుకుంటే ఆవు ఇప్పటికీ 10 సార్లు ఈనిందంట. 10 సార్లు మంచి మంచి దోళ్ళు ఆవులు అయితే వచ్చాయి. అంతే, మంచి మంచి ఆవులు అయితే వచ్చాయి. అవి దోళ్ళు పెద్దవి, మంచిగా బ్రీడింగ్కి వాడుకుంటున్నారు ఆయన. దీనికి ఇప్పుడు వయసు ఏమో 14 సంవత్సరాలు అని చెప్పారు. సీనియర్ మోస్ట్ ఇండస్ట్రీ ఏమంటుంది. ఒకసారి అలా చూస్తే ఇదిగోండి, అది సంతానం. ఇది ఇదిగోండి, ఇదొక ఆవు. ఇంకా ఒక 20 వరకు ఆవులు ఉన్నాయి. వాటి పిల్లలు దోళ్ళు కూడా ఉన్నాయి. ఒకసారి అలా ఒక రౌండ్ వేద్దాం రండి. శుభ్రంగా ఇప్పుడే ఈ ఆవు పాలు తాగింది. అదే ఇప్పుడే ఈ ఆవు గడ్డి మేస్తూ నిదానంగా పాలు తీశారు. ఆల్రెడీ మిగిలిన పాలేమో దూడ తాగేస్తుంది శుభ్రంగా. ఇప్పుడే మా ముందే తీశారు. ఇక్కడ ఏ ఆవు అయినా మినిమం 5-6 లీటర్ల పైన 10 లీటర్ల దగ్గరలో ఇస్తుందని చెప్పారు ఆయన. ఓనర్ గారు ఫోన్ చేస్తే, ఆయన వేరే పని ఉంటే బయటికి వెళ్ళారంట. లేకపోతే ఆయనతోనే చూపిద్దును సరదాగా. ఇంకా ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి మనకి. ఫ్రెండ్స్, ఇది ఒక రకమైన ఆవు. కలర్ బ్లాక్ కలర్లో ఉంది. దాని పిల్ల అదనుకుంటా, దాని దూడ. వెయిట్ సైడ్ చూడండి, ఇదేమో వైట్ కలర్లో ఉంది. చాలా ఉన్నాయి, మ్యాక్సిమం అన్ని కలర్స్ ఒకేలా ఉన్నాయి చూడడానికి. ఇవేమో దోళ్ళు. ఇవెప్పుడు పెద్ద అవుతాయి, మళ్ళీ ఇవెప్పుడు పాలు ఇస్తాయి. ఇంక ఇదే బ్రీడింగ్ చేస్తారంట ఆయన. ప్లస్ ఈ పాలు కూడా హైదరాబాదు అక్కడికి ఇక్కడికి పంపిస్తారంట, ఆవు పాలు. గారు, ఎన్ని ఆవులు ఉంటాయండి మీ దగ్గర? ఒక 20 ఉన్నట్టు ఉన్నాయి. 20 ఉంటాయండి. ఓకే, మీరు ఇక్కడే పని చేస్తున్నారా? నేను బేకింగ్ చేస్తానండి. బయట నుంచి వచ్చి పాలు తీసుకొని వస్తారు రోజు. ఓకే, బాగా చూసుకుంటారండి మీ ఓనర్ గారు ఆవులు? చూసుకుంటానండి. సరదా ఆయనకి. ఆయన చిన్నప్పటి నుంచి ఇక వీటి మీద ఉన్నారు. ఈ ఆవుల్ని దోళ్ళని అమ్ముతారా వేరే వాళ్ళకి? అంటే మామూలుగా పాలు ఇచ్చే అయితే ఉంచుకుంటాడు. కొద్ది పాలు తక్కువ అయితే అమ్మేసుకుంటారు. ఓకే ఓకే. ఇప్పుడు చూడు అయింది అనుకో, ఉంచుకుంటాడు. చూడు వస్తుందా అని అన్నాడు అనుకో, ఓకే ఓకే. అది నరుగుతానికి అయితే ఇవ్వడం. అవునవును, పెంచుకుంటానికి అయితే చెప్పారు. చాలా మంది చెప్పారు ఆయన సొంతంగా అలా ఉంచుకుని ఇవన్నీ పెంచుకుంటున్నారంట చెప్పారు చాలా మంది. కానీ వీటిలో మాత్రం ఆయన గట్ట నిండిపోతాడు. ఈ పొలం మొత్తం ఆడదేనా? ఎదర ఈ పొలం, ఈ సైట్ ఇదంతా అయిందేనా? ఓకే ఓకే. మొత్తం ఆ చివరకు ఉంది, అక్కడ బోత్ దాటి ఉంది. ఓకే, అది ఫ్రెండ్స్ చూశారు కదా. ఇవ్వండి, ఈ ఆవు వెరైటీగా ఉంది. చిన్నది బుద్ధి ఆవు. బాబాయ్, దీన్ని ఏమంటారు ఈ ఆవుని? ఇదండి, ఇదో పొట్టిగా ఉంది కదా. అలా మామూలుగా అది పుట్టామంటే అవునా? ఆవేనా? ఎద్దా? ఆవే కదా? ఆవేనండి. చూడుదా? ఓకే. చూసారు ఫ్రెండ్స్, బుడ్డిది పొట్టిగా భలే ఉంది. పేరైతే ఆయన తెలియదు అంటున్నారు. వెరైటీగా ఉంది. కడుపుతో ఉందండి, ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు. హలో, దగ్గరికి వెళ్ళమాకండి, పొట్టుది. అలా వెళ్ళాలి. కొడుతుందండి ఫ్రెండ్స్, అందుకే దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నారు ఆయన. తల తిరుగుతుంది ఆల్రెడీ. అది ఫ్రెండ్స్ చూశారు కదా. ఈయనేమో రోజు వచ్చి పాలు తీస్తారంట మంచిగా. ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ ఈయనవే అని చెప్తున్నారు ఓనర్ గారు, రామ్మోహన్ రావు గారు ఓనరు. చూసారా?
చిన్న చిన్న కోళ్ళు కూడా పెంచుకుంటున్నట్టున్నారు ఆయన. వెనక నుంచి వెళ్దామంటే ఏ తంతుదో ఏ బ్లాస్ట్ అయిపోద్ది, మళ్ళీ సౌండ్ బాక్స్ బద్దలైపోద్ది అని నా భయం ఉన్నది. చూడండి ఆ చుట్టుపక్కల పొలం అంతా అయిందని చెప్తున్నారు. సైట్ కూడా నీట్గా కమరేకులు వేసి పాకేసి నీట్గా చల్లగా ఉండటం కోసం ఎండాకాలం అయినా సరే సెటప్ అయితే మంచిగా చేశారు. ఫుల్ వాటర్ అయి పెడుతున్నారు. చూసుకోవడానికి 2 వర్కర్స్ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మంచి వీడియోతో మళ్ళీ రేపు ముందుకు వస్తాను. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ బాగా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.